చూడండి, అందుకని యెహోవా చేసిన ఉపకారాల్లో దేనిని, హల్లెలూయా. ఇంకా ఏమంటాడు ప్రియులరా, కరుణ కటాక్షములని కిరీటముగా ఉంచి ఉన్నాను. హల్లెలూయా. పచ్చురాజు యవ్వనం వల్లే నీ యవ్వనం కొత్తదగినట్లుగా మేలుతో నీ హృదయమును తృప్తిపరిచి ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, కరుణ కటాక్షములు నీకు కిరీటముగా ధరించే దేవుడు అంట. మేలుతో మన హృదయాన్ని తృప్తిపరుస్తాడు. పచ్చురాజు యవ్వనం వలె. హల్లెలూయా. పచ్చురాజుకి మరణం అనేది లేదు. ఏదన్నా రోగం వచ్చో లేకపోతే ఏదన్నా ఆ శ్రమలో పడి చనిపోతే తప్ప, కాదు కొంచెం కృచ్చేస్తుంది, ఆకలి లెక్క చేయదు. హల్లెలూయా. పచ్చురాజుకి ముసలి వయసు అనేది వస్తుంది. ముసలి వయసు అనేది వచ్చినప్పుడు ఏం జరుగుతుందో చెప్పనండి. బాగా ఎవ్వరు నర రూపం లేని ఎత్తైన పర్వతాలకు వెళ్ళిపోద్ది. ఏటాడి తన ముక్కు అలానే బెండొచ్చేస్తుంది. ఇక అలాగుంటే కదా పట్టుకునేది. అలా బెండొచ్చినప్పుడు ఏటాడటం కుదరదు. అప్పుడు ఏం చేస్తుందంటే ఎత్తైన పర్వతాలకు వెళ్ళిపోయి తన మీద ఉన్న ఆ వెంట్రుకలన్నీ నోటితో పీకేసుకుంటుంది. ఒక్క వెంట్రుక కూడా ఉంచదంట ఒంటి మీద, మొత్తం పీకేస్తుంది. పీకేసి అంత అయిపోయింది అనుకున్నప్పుడు ఆ బెండొచ్చిన ఆ ముక్కిన ఆ బండకేసి రాసేస్తుందంట. రాసేస్తే ఆ బెండొచ్చిన కాడికి ఇరిగిపోద్దంట. ఎంత కష్టమో చూడండి. అయినా సరే కృచ్చేస్తుందంట. కొద్ది నెల్లుకి ప్రియులరా మళ్ళా కొత్తగా ఎంట్రికలు రావటం మొదలు పెడతాయి. ఇప్పుడు మళ్ళా ఆ ఇరిగిపోయిన కాడ నుంచి మళ్ళా మొలిసిద్దట. ఇప్పుడు మళ్ళా ఏం చేస్తుందంటే నూతన ఉత్సాహం వస్తుంది, మళ్ళా నూతన బలం పొందుకుంటా. ఇప్పుడు మళ్ళా ఎగరటం స్టార్ట్ చేస్తుంది ప్రియులారా, మళ్ళీ ఆటాడటం స్టార్ట్ చేస్తుంది. ఇప్పుడు మళ్ళా రెండంతల బలంతో మళ్ళీ ఆట ఆడుద్ది. పచ్చురాజు యవ్వనం వలె కొత్త దగ్గుద్దంట. ఎవరైతే ఆయన మీద ఆనుకుంటారో వారికి ఉత్సాహం. ఏంటి పాస్టర్ గారు, నిజమేనా? నిజమే. హల్లెలూయా. యోబు వయసు అయిపోయింది, పెంట దెబ్బల మీద ఉన్నాడు, శరీరం అంతా పాడైపోయింది, అయినా యేసాన్ని విడిచిపెట్టలేదు. యవ్వన బిడ్డలు వేసినప్పుడు పెంట దెబ్బల మీద నుండి పైకి లేచాడు. హల్లెలూయా. అవునా కాదా? దేవుడు చెయ్యాలనుకుంటే ఏదైనా చేయగలడండి. ఆయనకి అసాధ్యమైందంటూ ఏదియును